వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ బ్లాగ్ వచ్చేసి మేము హైదరాబాద్ టు వైజాగ్ ట్రిప్ వెళ్తున్నాము విత్ మై హస్బెండ్. సో మేము కార్లో వెళ్తున్నామండి. ఈరోజు వచ్చేసి మండే 10th. సో ప్రజెంట్ టైం వచ్చేసి 12:40 అయింది. మేము వైజాగ్ రీచ్ అయ్యేసరికి 9:30 అవుతుంది. సో ఈ మధ్యలో మేము ఎక్స్ప్లోర్ చేసేవి ఫుడ్ అవన్నీ మేము మీకు ఈ వీడియోలో చూపిస్తాము. ఇంకా మేము ఈ ట్రిప్లో మేము ఎక్కడెక్కడ ప్లాన్ చేసుకున్నాము, ఏమేమి చూస్తాము అవన్నీ కూడా మేము ఈ వీడియోలో చూపిస్తాము. సో ప్లీజ్ స్టే ట్యూన్ గైస్. వెదర్ అయితే హ్యూమిడిటీ ఉంది కొంచెం. మేమైతే ఈ ట్రిప్ ఒక 3 days ప్లాన్ చేసుకున్నామండి. ఈరోజు వచ్చేసి 10th మండే. సో 10th 11th 12th అంటే 13th మేము రిటర్న్ అయిపోతాం. 13th వచ్చేసి. సో ఇక్కడ నుండి ఒక 9 hours అయితే పడుతుంది. శ్రీరామ్, ఇక్కడ నుంచి మనం వైజాగ్ రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 9 hours. సో 9 hours పడుతుందండి. అంటే ఇప్పుడు 12:27 అయింది, 12:30 అయిపోయింది ఆల్మోస్ట్. అంటే దట్ మీన్స్ 9 అవుతుందా? ఆల్మోస్ట్ 9 అలా అయిపోతుంది, 9:30 అలా. సో చూసారు కదండి, వెదర్ చాలా బాగుంది. సో ఈ వీడియోని నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడే లంచ్ అయితే అయిపోయిందండి. చిట్యాల దగ్గరలో ఒడిస్సా దాబాలో మేమైతే చికెన్ విత్ పుల్కా తిన్నాము లంచ్కి. ప్రజెంట్ అయితే మేము కోర్లపాడ్ ప్లాజా దగ్గర ఉన్నాము. వెదర్ అయితే చాలా హాట్గా ఉందండి, చాలా ఎండగా ఉంది ఈరోజు. ప్రజెంట్ టైం వచ్చేసి 2 అయింది. మేము ఇంకా అట్లీస్ట్ సగం కూడా రాలేదు, ఇంకా చాలా టైం పడుతుందండి. స్టే ట్యూన్ అంతవరకు. సో మేమైతే ప్రజెంట్ ఇప్పుడు సూర్యాపేట ఎంట్రన్స్లో ఉన్నామండి. ఇక్కడ ఒక డైవర్షన్ అయితే ఉంది. సో ఆ ముందు లెఫ్ట్ ఉంది కదా, సో ఇది గ్రీన్ ఫీల్డ్ హైవే అంటారు దీన్ని. ఇది సూర్యాపేట ఎంట్రన్స్లో ఉంటుంది. అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ సంథింగ్ జరుగుతుంది, అందుకని ఇక్కడ డైవర్షన్ పెట్టారు. సో ఇది గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కేది. ఇలా యూటర్న్ తీసుకుంటే సూర్యాపేట వెళ్తాము. సో ఈ రూట్ వచ్చేసి ఖమ్మం రాజమండ్రి. సో ఇప్పుడు మేము ప్రెసెంట్ అయితే ఖమ్మం హైవే ఉన్నాము. గ్రీన్ ఫీల్డ్ హైవే అంట, కొత్తగా ఓపెన్ చేసారు. ఓకే, దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. సో యూజువల్గా నేను ఇందాక మీకు యూటర్న్ చూపించాను కదా, అక్కడ యూటర్న్ తీసుకుంటే మనం సూర్యాపేట, కోదాడు, విజయవాడ ఆ రూట్ వెళ్తాము. ఇది వచ్చేసి ఖమ్మం హైవే. సో ఈ ఖమ్మం నుంచి మనం రాజమండ్రి వెళ్తామా. సో ఖమ్మము రాజమండ్రి ఈ కంప్లీట్ హైవే ఉంటుందంట, మధ్యలో ఇంకెక్కడ స్టాప్స్ అలా ఏముండవా. ఓకే, ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మీద అయితే ట్రాఫిక్ అయితే పెద్దగా లేదండి. అంటే వెహికల్స్ అంతా కొంచెం తక్కువగానే ఉంది. అంటే చాలా ఫ్రీగా ఉంది, రోడ్ కూడా ఫ్రీగా ఉంది, బాగుంది. దగ్గరలో ఉన్నామండి. టైం వచ్చేసి 2:20 అవుతుంది. సింగిల్ ఖమ్మం అయితే ఇంకా 33 kilometers ఉందండి. ఈ రోడ్ వచ్చేసి ఖమ్మం టు దేవరపల్లి హైవే. ఇది యాక్చువల్గా గ్రీన్ ఫీల్డ్ రోడ్ అంటారంట. సో ఆ నేమ్కి తగ్గట్టే రోడ్కి అటువైపు ఇటువైపు గ్రీనరీ, మధ్యలో రోడ్ ఎంత బాగుందో, ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంది. ఇంకా ఈ రోడ్ పైన ట్రాఫిక్ కూడా తక్కువ ఉంది, వెహికల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఎవరైనా ఎప్పుడైనా వైజాగ్ అలా వెళ్ళాలి అనుకుంటే ఈ రోడ్డు చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొంచెం
ఫాస్ట్‌గా వెళ్ళిపోవచ్చు. వెహికల్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి. అండ్ రోడ్ కూడా చాలా బావుంది పీస్‌ఫుల్‌గా. ఈ రోడొచ్చేసి అన్నవరం రోడ్ అండి. ఈ రోడ్ క్రాస్ అయిన తర్వాత మనకి అన్నవరం టెంపుల్ ఒస్తుంది. నేనది క్యాప్చర్ చేయలేదు. సో, ఫైనల్లీ మేమైతే వైజాగ్ రీచ్ అయిపోయామండి. మేము వైజాగ్ వచ్చేసరికి 9 పీఎం అయిపోయింది. సో, మేము ఇదైతే ఈ రూమ్ తీసుకున్నాం మేము 1 నైట్ స్టే చేయడానికి. ఎందుకంటే మేము నెక్స్ట్ డే అరకు ప్లాన్ చేసుకున్నాము. అందుకని జస్ట్ 1 నైట్‌కి ఈ రూమ్ తీసుకున్నాము. రూమ్ అయితే ఓకేనండి. బానే ఉంది. నీట్‌గానే ఉంది అంతా. ప్రైస్ కూడా పర్లేదు. రీజనబుల్ ప్రైస్‌కే వచ్చింది రూము. మేము ఈ రూమ్ వచ్చేసి ద క్యూ హోటల్‌లో తీసుకున్నాము. ఈ బిల్డింగ్ వచ్చేసి ఈ హోటల్ వచ్చేసి బీచ్ అపోజిట్‌లోనే ఉంటుందండి. అపోజిట్ రోడ్‌లో. హోటల్ అయితే చాలా నీట్‌గా ఉంది. ప్రైస్ కూడా రీజనబుల్‌లోనే ఉందనమాట. చూస్తున్నారు కదండీ! హోటల్ ముందు రోడ్డు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి బీచ్‌లో సీ వేవ్స్ కూడా మనకి కనిపిస్తాయి. ఆ బీచ్ కనిపిస్తుంది కదా! వేవ్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి. మేమింకా బయటికొచ్చామండి. బీచ్ నైట్ వ్యూ చూద్దామని, ఇంకా ఫుడ్ కూడా తిందామని వచ్చాం బయటికి. సో, ఇదండి మా డే 1 ట్రిప్ వ్లాగ్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఈ వీడియోలో ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.